నమస్కారం. మన మార్కండేయ చరిత్ర పుస్తకంలోని ప్రథమాశ్వాసంలోని 14 పద్యాల గురించి ఈరోజు మనం చూసుకుందాం. ముప్పది 3 కోట్ల దేవతలు సూర్యోదయమున యాగము చేయగా నక్కడకు ఏతించి నదముడొకడు అంతులేని అహంకార దర్పముతో. ఇక్కడ 33 కోట్ల మునులు అక్కడ యాగం చేస్తున్నప్పుడు ఆ యాగం దగ్గరికి ఒక మహానుభావుడు అంటే అహంకారం నిండినవాడు అక్కడికి రావడం అనేది జరిగింది. మునిపల్లె పాలించే మునినాథుడు ప్రజల పోషించు ప్రతిభ గలవాడు, నాయకత్వంలోన సరిలేనివాడు, ప్రజల మన్ననను పొందినాడు. అతను ఎవరంటే మునిపల్లె అనే ప్రాంతాన్ని పరిపాలించేవాడు. అంటే తన యొక్క మునుల యొక్క సంస్థానంలో అందరిని కూడా ప్రేమగా చూసుకునేవాడు. అతను ప్రజలందరినీ కూడా పోషించే ప్రతిభ గలవాడు. జ్ఞానంతో ప్రజలందరినీ కూడా ఒక తాటిపై నిలబెట్టే గొప్ప ప్రతిభ గలవాడు. నాయకత్వంలో సరిలేనివాడు. ఎదురైన ఎవరు నాయకత్వంలో అయినా కానీ సరి లేకుండా గొప్పగా నాయకత్వం చేసేవాడు. అతను ఆ ప్రాంతానికి వచ్చాడు. అతను చాలా మంది యొక్క మన్ననలు అభిమానాలు పొందినవాడు. పలుసుగుణాలకే చెలికాడవాడు, భృగవనే పేరుతో జన్మించినాడు, హరినామ స్మరణతో అన్ని చేస్తూ ఆనందముగా ప్రాంతాన్ని పాలించుతుండను. అతను పలు సుగుణాలకు చెలికాడు అంటే అనేక రకాల గుణాలకి ఒక మిత్రుడు లాంటివాడు. అలాంటి వాడు భృగు మహర్షి అనే పేరుతోటి జన్మించాడు. అతను ప్రజలందరినీ కూడా ప్రేమగా చూసుకుంటూ అందరి యొక్క అభిమానాన్ని పొందుకుంటూ ఆ ప్రాంతానికి ఒక రాజులాగా బాసిల్లుతూ ఉన్నాడు. గత జన్మలో ఉన్నట్టి పాపమేదో ఈ జన్మలో మునిని వేధించుతూ అహంకారానికి ఆధారమైనట్టి చరణానయంతో జన్మించను. అతనికి గత జన్మలో చేసుకున్న పాప ఫలితంగా అహంకారం అంటే తనకు గర్వాన్ని పెంచే విధంగా తన యొక్క పాదంలో చిత్రకళతోటి జన్మించడం అనేది జరిగింది. ఆ చిత్రకళ ఉండడం వలన అతను నేను కూడా శివునంత గొప్పవాడిని, శివునికి కూడా 3 కన్నులు ఉన్నాయి అనే భావనతో నాకు కూడా ఉన్నాయి అన్నట్టుగా అహంకారాన్ని ప్రదర్శిస్తూ ఉండేవాడు. మునులోకెల్లా గొప్పవాడైతేనని నయనమున చూసి సంతసిల్లుచు 3 కన్నులతో మురిసిపోయి ఋషులపై అధికారం చూపుచుండెను. అలా నేను అందరికంటే మునులందరికంటే గొప్పవాడిని, కారణం ఏంటంటే నాకు కూడా త్రినేత్రునికి ఉన్నట్టుగానే 3 కన్నులు ఉన్నాయని చెప్పేసి ఆ కన్నుని చూసుకుంటూ గర్వపడుకుంటూ సంతోషపడుకుంటూ అందరి మునుల పైన ఒక రకమైన అధికారం చెలాయిస్తూ ఉండేవాడు. ఆ ముని ఇల్లాలు యవని వనిత సత్య సంభాషి నిత్య సంతోషినై సంస్కార గుణములకి ఆకారమై సత్యశీలాయని నామంతరముతో. అతని యొక్క భార్య పేరు సత్యశీల. ఆమె అతని యొక్క భార్య. సత్య సంభాషణ ఎల్లప్పుడూ కూడా నిజాన్ని మాట్లాడుతూ ఉండేది. నిత్యం సంతోషంగా ఉండేది. తన యొక్క పిల్లలతో పాటుగానే ప్రజలందరినీ కూడా సంతోషంగా చూసుకుంటూ ఉండేది. అలాంటి ఆమె సంస్కార గుణాలన్నింటినీ కూడా కలగలుపుకొని సత్యశీల అనే పేరుతోటి అతని భార్యగా వర్ధిల్లుతూ ఉంది. అభిమానమే తనకు ఆధారమై అనురాగాలకే నిలవాలమై అలరాడుతున్నట్టి యాడుమగలే అవనికే కాంతి ప్రసరించగన్. ఆ ఇద్దరు కూడా అభిమానమే తనకు ఆధారం అంటే తన యొక్క మానాభిమానాల ఆధారంగా చేసుకొని భార్య భర్త ప్రేమానురాగాలకు అలవాలమే అంటే ఆధారంగా మారుకొని ఆ అలరాడు సంతోషంగా ఉన్న ఆలుమగలు ఆ ప్రాంతంలో అందరికంటే గొప్ప జంటగా వరదలుతూ ఉన్నారు. వారి ప్రేమ పూర్వి ప్రతిరూపమై రవిచంద్రులా పోలు రఘుతేజమై ముని జీవితాన్ని నవ కాంతి పంచన్ మృకండుడలవాడు ఉదయించెను. వారి యొక్క ప్రేమకు గుర్తుగా ఆ ముని ప్రాంతంలో అందరికీ ఆనందం కలిగించే విధంగా మృకండు అనే ఒక మహానుభావుడు వాళ్ళకి సంతానముగా జన్మించడం అనేది జరిగింది. అతని యొక్క పోలిక ఎలా ఉందంటే రవిచంద్రుల పోలు రఘుతేజమై సూర్యచంద్రుల కలగాల్సిన పోలికతోటి ఎంతో గొప్ప తేజస్సు వర్తిల్లుతూ అతను ఉండేవాడు. ఈ మహాయాగము ఏముని కోసము యోగ్యత కలిగిన యోగి ఎవరయ్యా, యాజ్ఞతోడ మునులను అదిలించగా యాచకులందరూ వినిపించను. ఆ భృగు మహర్షి ఆ యాగం జరిగే చోటికి వచ్చేసి ఈ యాగం ఎవరి కోసం చేస్తున్నారు, మీరు ఈ యాగాన్ని పొందగలిగే అర్హత కలిగిన మునులు వ్యక్తి ఎవరున్నారని చెప్పేసి ఆ భృగు మహర్షి వాళ్ళని అడగడం అనేది జరిగింది. అప్పుడు ఆ మునులందరూ ఏమంటున్నారంటే భగవతి వల్లభుడు మహావిష్ణువు భక్తుల పైన భ్రమలున్న ప్రభు ఆ స్వామి దయకు ఈ యాగము మండించి అరుదించి ఆరాధించాము.
ఈ విధంగా భగవతి యొక్క వల్లభుడైన శ్రీ మహావిష్ణువు భక్తులందరిపై ప్రేమ కలిగిన వాడు. అతని యొక్క అనుగ్రహం కోరి ఈ యాగాన్ని చేస్తున్నాము. యాగం మొత్తం కూడా విష్ణుమూర్తిగా చెందుతుందని చెప్పేసి అందులో కొంతమంది ఆ భృగు మహర్షితో చెప్పడం అనేది జరిగింది. తలరాత రాసేటి విధాతను కోరి తనువును మనసుతో ఏకము చేసి తపనతో చేస్తున్న ఈ తపస్సును సరసిజాబావుని దర్శనంబుకే. అందులో కొంతమంది బ్రహ్మదేవుని భక్తులు ఏం చేశారంటే తలరాత రాసేటి బ్రహ్మదేవుని యొక్క అనుగ్రహం కోరి మా యొక్క తనువు మనసు ఏకం చేసి అతని కోసం తపస్సు చేస్తున్నాము. అలా అతని తపస్సు చేసిన తర్వాత అతని యొక్క అనుగ్రహంతో మన తర్వాత మారుతుందేమో నాశనం చేస్తున్నామని చెప్పి అందులో కొంతమంది బ్రహ్మదేవుని భక్తులు అతనికి చెప్పుకోవడం జరిగింది. కైలాసగిరి పైన కొలువైన స్వామి కరుణాపయోనిధి కరిచర్మదారి కాలకంఠుని కోరి ఈ క్రతువులు కరుణ పండవగల చేస్తుండగా. అందులో కొంతమంది శివుడి యొక్క భక్తులు ఏమంటారంటే కైలాసగిరి మీద కొలువైన స్వామి కాలకంఠుడు అంటే గరళాన్ని కంఠంలో నింపుకున్నవాడు. అతని యొక్క అనుగ్రహం కోరి ఈ తపస్సు చేస్తున్నాము. అతని యొక్క అనుగ్రహం పొందితే ప్రపంచమంతా మనకు అనుకోగా ఉంటుందని అలా అభిప్రాయం చెప్పారు. అలా అనగానే భృగు మహర్షి ఒక యాగ ఫలముతో త్రిమూర్తులను ప్రమద ప్రవచనాలతో పూజ చేసి ఒప్పించి రప్పించుట ఎలా సాధ్యమా సెలవు మయ్య అదేలా అంటే మీరు ఒక యాగం చేసుకుంటూ ముగ్గురు మూర్తులకి యాగఫలాన్ని అందించాలని కోరుకుంటున్నారు. ఒక ప్లేట్లో అన్నం పెట్టి అందరికి భోజనం చేయడం సరైనది కాదు. కాబట్టి ఇలా ఏ విధంగా ఒప్పిస్తావో చెప్పమని ఆ భృగు మహర్షి అక్కడున్న మునుల సమూహాన్ని అడిగాడు. ఎవ్విధంబు చేయాలి మునిసాధువ మునుల సమూహాన మణిరాజమ సరిలేని సిరిగల సాధ్యాయుడ దయతో దరిచేరి దర్శింపుమా. మరి మీరు ఇలా అంటున్నారు కదా, ఒక యాగం ముగ్గురు చేయకూడదని చెప్పి అంటున్నారు కాబట్టి ఏ విధంగా చేయాలో మరి మీరే సెలవేయండి. ఎందుకంటే మునులలో గొప్పవాడైనా మీరు చెప్తే మీరు చెప్పినట్టుగా నేను ఆ యాగాన్ని ఇక్కడ నుంచి జరిపిస్తామని చెప్పేసి ఆ మునులో ఉన్న ఒక నాయకుడు ఇలా చెప్పాడు. త్రిలోకముని సంచారం చేసి త్రిమూర్తులలో ఈ యాగ ఫలితము పొందుటకు ఎవ్వరు అరుకులో చూసి శీఘ్రమే వచ్చిదని అనుమతించండి. అలా మీరు అంటున్నారు కదా, 3 లోకాలు నేను వెళ్ళి తిరిగి ఈ 3 లోకాలలో ఈ యాగం చేయడానికి అర్హత కలిగిన ఎవరో వాళ్ళని చూసి నేను వస్తాను. అప్పటిదాకా ఈ యాగాన్ని అలాగే ఉంచండి అని చెప్పేసి ఆ భృగు మహర్షి ఆ మునుల సమూహం నుండి బయలుదేరడం జరిగింది. భృగు మహర్షి మాటలు ఆలకించి మునులంతా కలిసి అనుమతించే యారుషి వేగంగా బయలుదేరి త్రిలోక సంచార యాత్ర చేపట్టాను. అలా అనగానే ఈ భృగు మహర్షి అక్కడ నుండి మునుల సమూహం నుంచి కైలాసం, వైకుంఠం, సత్యలోకం తిరిగే ప్రయత్నంలో ఆ 3 లోకాల సంచారం చేయడానికి యాత్రను మొదలుపెట్టాడు. ఇది ప్రథమాశ్వాసంలోని ఉన్న భృగు కైలాసం వెనుట అనే అధ్యాయంలోని పద్యాల యొక్క వివరణ. ధన్యవాదాలు.